We want justice. We want justice. We want. దళితుల ఐక్యత. దళితుల ఐక్యత. దళితుల ఐక్యత. నశించాలి. 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 ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ ఆఫీసులో మా నిరసన ర్యాలీ ఏంటంటే గత బండలింగంపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా బండలింగంపల్లిలో ఉన్నటువంటి రెడ్డి కులాలు అన్నీ కూడా మా మాదిగ కులస్తులకు సంబంధించినటువంటి 278, 262, 253 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూములు అవన్నీ పరంపోగు భూములు అని చెప్పేసి వాటిని ఐకేపీ సెంటర్ల కోసము సబ్స్టేషన్ సెంటర్ల కోసము కేటాయించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మూకుముడిగా దౌర్జన్యంగా కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంగా వచ్చి గౌరవ ఎంఆర్ఓ గారికి కాగితాలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలోనే గత బాలరాజ్ నర్సగౌడ్ హయాంలోనే సబ్స్టేషన్కు 251 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి ముస్లింకు వ్యక్తికి సంబంధించినటువంటి రాజ్ మహమ్మద్ యొక్క 1 ఎకరం 16 గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగింది సబ్స్టేషన్ కోసం. అలాగే 262 సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమిని ఐకేపీ కోసమని అడిగిండ్రు. కానీ మాకు తాతల తండ్రుల 1986 సంవత్సరంలోనే అప్పటి గౌరవ రాజీవ్ శర్మ గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారము మాకు గౌరవ ఎంఆర్ఓ గారు 6వ తారీఖు 5వ నెల 1986 సంవత్సరంలోనే ఫైనల్ పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ అదేవిధంగా సర్వే నెంబర్లో దాదాపు 10 ఎకరాల భూమి, అందులోనే 2000 టన్నుల వరిధాన్యం నిల్వ చేసేటువంటి గోదాము నిర్మించి దాని చుట్టుపక్కల 7 ఎకరాల భూమి కూడా ఐకేపీ సెంటర్ కోసం ఉంది. అదేవిధంగా 251 సర్వే నెంబర్లో 250 సర్వే నెంబర్ దాదాపు 416 ఎకరాల భూమిని కూడా ఐకేపీ సెంటర్ కోసం గత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ సంతోష్ సారు గత సంవత్సరం క్రితమే వచ్చి దాన్ని పంచనామా చేయడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాదిగి కులస్తుల పైన మాదిగి కుటుంబాల పైన దాడి చేయడం అనేది రెడ్డి కులాలు మానుకోవాలి. ఎందుకంటే బండలింగంపల్లిలో దాదాపు 20 ఎకరాల భూమి ఐకేపీ కోసము సబ్స్టేషన్ కోసము వివిధ రకాల అవసరాల కోసము కేటాయించబడినటువంటి భూమి ఉండి కూడా ఇవాళ దౌర్జన్యంగా మాదిగ వాళ్ళకు సంబంధించినటువంటి భూముల పైన కన్నేయడం అనేది అది సమంజసం కాదు. దయచేసి ఇవాళ అదే భూమిలో 100 ఏళ్ల తరబడి మేమందరం సాగు చేసుకొని జీవనోపాధి గడుపుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మా రెడ్డి కుల సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మాకున్నటువంటి పట్టాలను చూడండి, అందులో ఉన్నటువంటి సాగు చేసుకున్నటువంటి క్రమాన్ని చూడండి. మేము అందులో ఎన్నో ఎస ప్రయాసాలకు వచ్చి ఆర్థికంగా వనరులకు వచ్చి డబ్బులకు ఎన్నో రకాలుగా సమకూర్చుకొని ఈరోజు దాన్ని సాగు చేసుకున్న క్రమంలో ఎవరో ఒకళ్ళు చెప్పిన మాటలు నమ్మి దయచేసి మా మాది కుటుంబాలకు విషం పోయేద్దని మేము ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం.